చెన్నై జోలార్పేట ఎక్స్ప్రెస్ రైలులో ఊహించని పరిణామం ఎదురైంది. లోకో పైలట్కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో అవడి రైల్వే స్టేషన్లో రైలును 45 నిమిషాల పాటు నిలిపేశారు. చెన్నై సెంట్రల్ నుంచి జోలార్పేటకు రాకపోకలు సాగించే ఈ ఎక్స్ప్రెస్ ట్రైను సోమవారం సాయంత్రం చెన్నై నుంచి బయలుదేరింది. రైలు అవడి స్టేషన్కు చేరుకోగానే లోకో పైలట్కు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన లోకో పైలట్ తన ఆరోగ్య పరిస్థితితో పాటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైలును అక్కడే నిలిపేశారు. వెంటనే రైల్వే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది లోకో పైలట్ కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రైలు అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంజిన్లో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి ఉంటుందని ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత లోకో పైలట్ కు ఛాతీ నొప్పి రావడం వల్లే రైలు నిలిచిపోయినట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ హఠాత్ పరిణామంతో రైల్వే యంత్రాంగం వెంటనే ప్రత్యామ్నాయ లోకో పైలట్ను ఏర్పాటు చేసింది. దాదాపు 45 నిమిషాల అనంతరం రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది.